దాంట్లో భాగంగా మేము ఒక ముద్దాయిని పట్టుకోవడానికి నాకు సహజంగా ఏంటంటే నాకు దగ్గర ఉన్న వాళ్ళకి ఇలాంటి కేసుల గురించి నేను డిస్కషన్ చేస్తాను. నేను ఇటు తుంగభద్రకి ఇటు సైడ్ కర్నూలులో ఉన్నాను, తుంగభద్ర యువతల గద్వాల్లో నా ఫ్రెండ్ నాగార్జున రెడ్డి సిఐగా ఉన్నాడు. తనతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు పరిచయం అయ్యి నేను ఎవరినైతే వెతుకుతున్నానో ఆ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అప్పటి వరకు అంటే ఏదో అనుకోకుండా జరుగుతాయని అంటారు కదండి, అలా తను ఆ వ్యక్తి కర్ణాటక మీ బార్డర్ ప్రాంతంలో గిల్కసూరు పోలీస్ స్టేషన్కు వారంలో 2 సార్లు కండిషనల్ బెయిల్ సంతకాని కోసం వస్తాడు, మీరు పట్టుకోండి అని తను చెప్పాడు. దాంతో మేము ఆ పోలీస్ స్టేషన్ దగ్గర 1 వీక్ వెయిట్ చేసినాం. 1 వీక్ వెయిట్ చేసినా తను రాలేదు. కానీ మాకు ఏ ఆధారం లేదు, అసలు వాడు ఎలా ఉంటాడు అనేది కూడా తెలియదు. అలాంటి టైంలో మళ్ళీ మేము అక్కడ ఉండి తన ఊరు కనుక్కొని తన ఊర్లో వాళ్ళ ఇంటికి ఏ విధంగా వెళ్ళామంటే, వ్యాపారంలో తనకి ముద్దాయికి మేము డబ్బులు ఇవ్వాలి, అన్న ఉన్నాడా అని పోయినప్పుడు వాళ్ళమ్మ మమ్మల్ని కూర్చుంటే పెట్టి లేడు అంటే, కానీ వాళ్ళు బార్డర్ అయినా కూడా తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడతారు. లేడు, ఇట్లా వాళ్ళ అన్న రాయచూరు జైల్లో ఉన్నాడు, తనకు బెయిల్ కోసం అని రాయచూరులో తిరుగుతున్నాడు అని చెప్పినప్పుడు అలా మాట్లాడుతూ మేము ఏదో ఒక ఆధారం కావాలని తన ఫోటో అక్కడ ఉంటే ఎవరిదంటే ఇది సౌండ్స్ ఆఫ్ పర్సన్ది అని చెప్పినప్పుడు ఆ ఫోటో తీసుకొని మరుసటి రోజు మళ్ళీ మా ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని రాయచూరుకి వెళ్ళామండి. రాయచూరుకి వెళ్ళినా కూడా అక్కడ ఏమైపోయిందంటే తను ఎక్కడ ఉంటాడనేది మాకు తెలియదు. బట్ కాకపోతే అడ్వకేట్ దగ్గరికి వస్తాడు, సబ్ జైలుకి వస్తాడు, కోర్టులో ఎవిడెన్స్ అంటే తనది వాయిదా ఉంది కాబట్టి కోర్టుకు వస్తాడు అనేది ఉన్నాయి. ఈ 3 ప్లేస్లలో 3 టీంలను పెట్టినాం. 3 టీంలను పెట్టినా లాస్ట్కు మాకు ఈవినింగ్ 3:30కి తను కోర్టుకు వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు మేము ఐడెంటిఫై చేసుకున్నాను, నేను మా కానిస్టేబుల్ 2 ఉన్నాం, మిగతా వాళ్ళు ఇంకా అక్కడక్కడ ఉన్నారు, ఈ 3 ప్లేస్లలో ఉన్నారు.